హాయ్ అండి అందరికీ. ఇవాళ ఇదిగో వీడియోలో చూపించినట్టు ఆ నెక్కి పైపింగ్ ఏ విధంగా వేయాలో చెప్తాను. అలా లైనింగ్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత డిజైన్ కట్ చేసిన తర్వాత బక్రం పీస్ కూడా అదే సైజ్ తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ మీద ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ పీసు అలా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బక్రం పీస్ సెంటర్ పాయింట్ తీసుకొని కట్ చేసుకుని ఆ మార్క్ ఇప్పుడు లైనింగ్ క్లాత్ దాని మీద పెట్టుకొని చుట్టూ అలా కుట్టండి. కుట్టిన తర్వాత ఆ క్లాత్ అంతా కట్ చేసుకుని నొక్కుల దగ్గర అలా ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత తిప్పాలండి. క్లాత్ తిప్పేసి అదిగో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ ఆ విధంగా తిప్పుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ చేసుకుని, ఐరన్ చేసింది ఇది ఆల్రెడీ ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత క్రాస్ పట్టి ఒకటి తీసుకొని పైపింగ్ లాగా చూడండి అలా పెట్టి సన్న కుట్టు తీసుకొని అలా వేయాలి. అది చూడండి వేసిన తర్వాత చూడండి వీడియోలో చూపించిన విధంగా అలా మడుచుకొని మెయిన్ క్లాత్కి పైపింగ్ క్లాత్ ఇక్కడ నేను తీసుకుంది పైపింగ్ క్లాత్ సేమ్ అదే సెల్ఫ్ అండి, అదే క్లాత్ అలా మెయిన్ క్లాత్కి పైపింగ్ క్లాత్కి మధ్యన కుట్టుకోవాలండి. చూడండి అక్కడ మూలల దగ్గర తిప్పుకొని లోన క్లాత్ లాక్కుంటూ అలా తిప్పుకుంటూ స్లోగా కుట్టాలి. కుట్టేటప్పుడు వేళ్ళతోని క్లాత్ని గట్టిగా పట్టుకోవాలండి. కుట్టిన తర్వాత ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో. చూసాక ఇది ఉత్తల తిప్పుకొని హ్యాండ్ వర్క్ కట్టి తిప్పుకొని ఆ మూలల దగ్గర ఒకవేళ తిరగకుంటే చిన్న కటింగ్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.